ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. మీరు వింటున్నారు ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం అందిస్తున్న కార్యక్రమాలు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఏకదంతముపాస్మహే. రేపు వినాయక చవితి సందర్భంగా వినాయకుడిని ఏ విధంగా పూజించాలి, అసలు వినాయకుడి యొక్క చరిత్ర ఏమిటి, వినాయకుడి యొక్క విశిష్టత ఏమిటి మొదలైన విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. बप्पा मोरया रे बप्पा मोरया, बप्पा मोरया, बप्पा मोरया, तेरे दर पे सर झुकाऊं काफी है बस नाम तेरा, तेरे चरणों में रहूं मैं दिल बने ये धाम तेरा. है बस नाम तेरा, तेरे चरणों में रहूं मैं दिल बने ये धाम तेरा. ये सारा जग तेरा है, तू है सबका रखवाला, कर तेरा सिमरन ओठ पहरिए सांसों की माला. हो इस दिल के दर्पण में बप्पा मोरया, सृष्टि के कण कण में बप्पा मोरया, इस दिल के दर्पण में है, डूबेगा क्या वो देवा तू जिसके साथ है. आया तेरी शरण जो उसको ये है पता, सारा ब्रह्मांड है क्या तेरा दरबार है. हो पहली पूजा हो तेरी ही ऐसी तेरी शान देवा, पास हो या दूर सब पे तेरा ध्यान देवा. ये सारा जग तेरा है, तू है सबका रखवाला, कर तेरा सिमरन ओठ पहरिए सांसों की माला. हो इस दिल के दर्पण में बप्पा मोरया, सृष्टि के कण कण में बप्पा मोरया, इस दिल के दर्पण में बप्पा मोरया. में बप्पा मोरया, बप्पा मोरया रे बप्पा मोरया, रे बप्पा मोरया रे.
ఇప్పుడు బాలగంగాధర్ తిలక్ చూపిన బాటలో గణేష్ ఉత్సవాలు జరుపుకుందాం. డాక్టర్ వారే దస్తగిరి గారి ప్రసంగం విందాం. తొండము నేకదంతము తోరపు బొజ్జయు వామహస్తమున్ మెండుగమ్రోయు గజ్జలును మెల్లని చూపులు మందహాసమున్ కొండొక గుజ్జు రూపమున కోరిన విద్యలకెల్ల నొజ్జవై ఉండెడు పార్వతీతనయా ఓయి గణాధిపా నీకు మ్రొక్కెదన్. భగవద్భక్తులైన ఆకాశవాణి శ్రోతలకు శ్రీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ వినాయక చవితి సందర్భంగా శ్రీ విఘ్న వినాయకుని మహిమ, ఆయన రూపం, ఆయన ఉత్సవాలలోని భౌతిక, తాత్విక, శాస్త్రీయ, ఆధ్యాత్మిక విశేషాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పూజ గదికి మాత్రమే పరిమితమైన దేవుణ్ణి దేశ ప్రజలలో స్వాతంత్ర సమర జ్వాలను రగిలించడానికి ప్రేరణగా నిలిపిన తీరును, దానికి లోకమాన్య బాలగంగాధర్ తిలక్ చేసిన కృషిని గురించి కూడా తెలుసుకుందాం. శ్రావణ మాసం పెళ్ళిళ్ళ సందడి ముగిశాక వచ్చేది భాద్రపద మాసం. భాద్రపద మాసం అంటే అందరికీ చాలా ఇష్టం. ఎందుకంటే పిల్లలకు, పెద్దలకు అందరికీ ఎంతో ఆనందాన్ని పంచే గణపతి ప్రతి ఇంటిలోకి విచ్చేసి కొలువయ్యే మాసం ఈ భాద్రపద మాసం. ఊరూరా, వీధి వీధి వినాయక విగ్రహాల ప్రతిష్టాపన, పూజలు, వినాయకుని జయ జయ ధ్వానాలు మిన్నంటుతాయి. తలచితినే గణనాథుని తలచితినే విఘ్నపతిని తలచిన పనిగా తలచితినే హేరంభుని తలచిన నా విఘ్నములును తొలగుట కొరకున్ అని ప్రాచీన కాలం నుండి నేటి వరకు ప్రతి పనికి ముందు వినాయకుడిని నమస్కరించి ఆదౌ నిర్విఘ్న పరిసమాప్త్యార్థం గణపతి పూజాం కరిష్యే అని చెబుతూ విఘ్నాలను తొలగించమని గణపతిని ఆరాధించడం జరుగుతుంది. వినాయకుడు ఆది అంతం లేని ఆనందమయ తత్వమూర్తి. అకుంఠిత దీక్షతో, భక్తి ప్రపత్తులతో కొలవాలే గాని కోరిన కోరికలను, సకల సౌభాగ్యాలను ప్రసాదించే సిద్ధి దేవత. శబ్ద బ్రహ్మస్వరూపం గణపతి. ఓంకార ప్రణవనాద స్వరూపుడు గణపతి. వినాయక చవితి గురించి తెలిసిన వారిలో వినాయక జనన వృత్తాంతం, ఆయనకు గజముఖం రావడం, వినాయకుని ఆకారాన్ని చూసి చంద్రుడు నవ్వడం, పార్వతీదేవి శాపం మొదలైన విషయాలు చాలామందికి తెలిసినవే. అయినా వినాయకుని రూపం గురించి, ఆయన పూజలోని ప్రత్యేకత గురించి ఈ తరంలోని యువతకు తెలియకపోవచ్చు. వినాయకుని ఆకారం, ఆయన బొజ్జ, ఆయన తల, ఆయన తొండం, ఆయన దంతం, ఆయన వాహనం, ఆయన చేతిలో ఉండే ఆయుధాలు, వీటన్నింటిలో కూడా భౌతిక, తాత్విక, ఆధ్యాత్మిక రహస్యాలు ఎన్నో ఉన్నాయి. పూర్ణ కుంభంలా ఉండే వినాయకుడి దేహం పరిపూర్ణమైన ఈ జగత్తుకు నిదర్శనం. పెద్ద బొజ్జ అంటే భోజన ప్రియత్వం కాదు, జీవితంలో మంచి చెడులను జీర్ణించుకోవాలనే ఆంతర్యం. లంబోదరము స్థిరత్వమునకు, బ్రహ్మాండానికి సంకేతం. వినాయకుని ఆకారం చూస్తే దేవనాగరి లిపిలో ఓంకారమును పోలి ఉంటుంది. ఓంకారం ప్రణవనాదం. వేదాలకి మూలం ఓంకారం. మంత్రానికి శక్తినిచ్చేది ఓంకారం. యంత్ర తంత్రములకి పరిపుష్టినిచ్చేది ఓంకారం. ఈ జగత్తులో భూత భవిష్య వర్తమానాల్లో ప్రపంచంలోని ప్రతి అణువులోనూ ఉన్నది ఆ ఓంకారమే. అటువంటి ఓంకారనాదం ఉత్పన్నమైన తదుపరి క్రమక్రమంగా ఆ నాదం మాయారూపాన్ని సంతరించుకొని గజాననునిగా అవతరించిందని మహర్షుల విశ్వాసం. ఆయన తొండము ఓంకారానికి సంకేతం. ఓంకారమే అన్నిటికీ మూలం. అంటే సకల చరాచర సృష్టికి, స్థితికి, లయానికి ప్రతీక గణనాథుని తొండం. వినాయకుని ఏనుగు తల జ్ఞానానికి, యోగానికి చిహ్నం. తల ఏనుగుదే, కానీ శరీరం మాత్రం మానవులది. ఈ మనిషి శరీరం మాయను సూచిస్తుంది. ఏనుగు తల ప్రకృతికి ప్రతీక. మనిషిలో ప్రకృతి, ప్రకృతిలో మనిషి అంతర్భాగం అనేదే వినాయకుని శరీరంలో అంతరార్థం. ప్రకృతిలో భాగంగా మనిషి జన్మించాడు, కానీ ప్రకృతిని అనుభవించడం కోసం కాదు అని తెలిపి ప్రకృతి రక్షణ మానవుని బాధ్యత అని గుర్తు చేసే దైవం మన గణనాథుడు. వినాయకుని ఒక చేతిలో పరశువు ఉంటుంది. ఇది మనిషిలో ఉన్న అజ్ఞానమును ఖండించడానికి సంకేతం. వినాయకుని మరొక చేతిలో ఉండే పాశము వల్లనే అందరికీ అన్ని పనులలో విఘ్నాలు తొలగుతాయి. ఎందుకంటే సకల విఘ్నాలను కట్టిపడేసే సాధనమే ఈ పాశము.
స్వామి చేతుల్లో ధరించిన పాశ అంకుశాలు రాగద్వేషాలను నియంత్రించే సాధనాలు. మరొక చేతిలో ధరించిన మోదకం ఆనందానికి ప్రతీక. తనను ఆరాధించే వారికి ఆనందాన్ని ప్రసాదిస్తాడు స్వామి. గణేశుడి చేతిలో లడ్డు ఆశయాలకు అనుగుణంగా అడుగేస్తే విజయం మీ సొంతమవుతుందని సూచిక. అట్లే స్వామి అభయహస్తం ఆపన్నులకు అభయప్రదానం. స్వామి వాహనం ఎలుక, దాని పేరు అనింజుడు. ఇది అరిషడ్వర్గాలైన కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలకు ప్రతీక. సత్వరజస్తమో గుణ నాశన శక్తికి సంకేతం. ఈ దుర్గుణాలన్నింటినీ అణచివేయగలవాడు ఉన్నతుడవుతాడు అని నిరూపించడానికే స్వామి మూషికాన్ని వాహనంగా తీసుకున్నట్లు తాత్వికులు భావిస్తారు. అలాగే మూషికం తినుబాండారాల వాసనను బట్టి అవి ఉన్న ప్రదేశానికి చేరుకుంటుంది, బోనులో చిక్కుకుంటుంది. ఆ విధంగానే మనిషి జన్మాంతర వాసనల వల్ల ఈ ప్రాకృతిక జీవితంలో చిక్కుకొని చెడు మార్గాలు పడతాడు. మూషిక వాహనుడుగా వాసనలను అనగా కోరికలను అనగద్రొక్కేవాడు వినాయకుడు. అంతేకాదు, అహంకారానికి చిహ్నం ఎలుక. అహంకారం బుద్ధిమంతుల్ని కూడా పతనం చెందిస్తుంది. బుద్ధిపతి అయిన మహాగణపతి దీనిని జయించి బుద్ధిని సద్వినియోగం చేస్తాడు. మూషిక వాహనుడైన గణపతి సమృద్ధినిస్తాడు. జ్ఞానికి అన్ని జీవుల పట్ల సమభావము ఉండాలి అనే భావన ఈ ఎలుక వాహనం నుండి తెలుసుకోవచ్చు. గణనాథుణ్ణి మోస్తున్న మూషికం ఆశకు చిహ్నం. మూషికం చిన్నగానే ఉన్నప్పటికీ ఎంత దూరమైనా ప్రయాణిస్తుంది, వేగంగా కదులుతుంది. పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యం అని చెప్పడమే దీని పరమార్థం. వినాయకుని ఏకదంతం ఏకాత్మ సంకేతమైన పరబ్రహ్మమునకు త్యాగభావానికి ప్రతీక. వినాయకుని పుట్టపై నాగబంధం ఉంటుంది. ఈ నాగబంధం కుండలిని శక్తికి సంకేతం. దైవ ఉపాసనలో ఈ కుండలిని శక్తి చాలా శక్తివంతమైనది. వినాయకుని దగ్గరుండే మాల జ్ఞాన సముపార్జనకు మూలం. వినాయకుడి 4 చేతులు మానవాతీత సామర్థ్యాలకు, తత్వానికి సంకేతం. అనవసరమైన విషయాలు చేటలా చెరిగేసి అవసరమైన మంచి సంగతులను మాత్రమే స్వీకరించాలని ఆయనకున్న చేటంతా చెవులు చెబుతున్నాయి. ఎక్కువ తెలుసుకొని తక్కువ మాట్లాడాలని చెబుతోంది ఆయన చిన్న నోరు. ఆయన పెద్ద చెవుల వెనుక సమాజంలోని జ్ఞానాన్ని శ్రద్ధగా వినడం ద్వారా పొందాలనే ప్రబోధం ఉంది. వినాయకుని చిన్న కళ్ళు మానవ జాతికి ఉండవలసిన సూక్ష్మ దృష్టిని, సునిశిత పరిశీలనను గుర్తు చేస్తాయి. వినాయక చవితి పండుగ నాడు ఉదయాన్నే మంగళ స్నానములు చేసి మట్టి విఘ్నేశ్వరుణ్ణి పత్రి పుష్పములతో పూజించి తమ పాఠ్యపుస్తకాలన్నింటినీ వినాయకుని ముందు పెట్టి శ్రద్ధాభక్తులతో అర్చించి సద్బుద్ధి, విజ్ఞానాన్ని ప్రసాదించమని విద్యార్థులు ప్రార్థన చేస్తే, తమ వృత్తికి చెందిన పనిముట్లను దేవుని దగ్గర పెట్టి తాము చేస్తున్న పనిలో ఎటువంటి విఘ్నములు కలగకుండా జీవితం అభివృద్ధి మార్గంలో నడిచేలా చేయమని పెద్దలు ప్రార్థన చేస్తారు. మనోమాలిన్యాలను తొలగించడానికి సూచికగా గరికెతో పూజిస్తారు. తెలివితేటలకు ప్రతీకగా నిలిచే గణపతికి పాయసాన్ని నైవేద్యంగా సమర్పించి తాము చేసిన తప్పులను క్షమించమని గుంజిళ్లు తీస్తారు. మొట్టికాయలు, లెంపలు వేసుకుంటారు. అహంకారమును దరికి రానీయక భూత దయ కలిగి స్వార్థరహితంగా త్యాగబుద్ధితో అమృతమైన మనస్సుతో సర్వమానవ సౌభ్రాతృత్వంతో విశ్వమానవ కళ్యాణాన్ని వీక్షించే వారి విఘ్నాలను నేను తొలగిస్తానని మహాగణపతి చెప్తాడు. గణం అంటే సమూహం. గణాలతో నిండి ఉన్న ఈ సమస్త విశ్వానికి అధిపతి ఆయన. గణపతిని మహాగణపతి, హరిద్రా గణపతి, స్వర్ణ గణపతి, ఉచ్ఛిష్ట గణపతి, సంతాన గణపతి, నవనీత గణపతి అని 6 రూపాల్లో పూజించడం ఒక పద్ధతి. పేష్వాలకు ఇష్టదైవం అయిన గణపతి నవరాత్రి ఉత్సవాలను ఛత్రపతి శివాజీ కాలంలోనే నిర్వహించినట్లు కొందరు చరిత్రకారుల అభిప్రాయం. మరాఠా ప్రాంతాన్ని శివాజీ పరిపాలిస్తున్నప్పటి నుండే హిందువులందరూ ఏకమయ్యేందుకు సామూహికంగా ఈ ఉత్సవాలను జరిపించేవారని ప్రతీతి. అయితే ఆ సాంప్రదాయం అప్పుడు కేవలం శివాజీ పరిపాలించిన మరాఠ్వాడా ప్రాంతం వరకే పరిమితమై ఉండేది. అదే సాంప్రదాయాన్ని దేశంలో నలుమూలలకు విస్తరించి భారత స్వాతంత్రోద్యమానికి బాటలు వేసిన ఖ్యాతి మాత్రం లోకమాన్య బాలగంగాధర్ తిలక్కు మాత్రమే దక్కుతుంది.
భారతదేశ అశాంతి పితామహుడు అని ఆంగ్లేయులు అన్నప్పటికీ లోకమాన్యునిగా భారతీయులు గౌరవించుకున్న తిలక్ 1857లో జరిగిన మొదటి స్వాతంత్ర సమరంలో చాలా చిన్నవాడు. అయితే ఆ విప్లవం విఫలం కావడానికి హిందువులలో అనైక్యత కూడా ఒక కారణం అని తిలక్ గుర్తించాడు. హిందువులలో ఐక్యత కోసం మరఠ్వాడా ప్రాంతంలో జరుపుతున్న గణపతి నవరాత్రి ఉత్సవాలను దేశమంతటా విస్తరిస్తే బాగుంటుందని అరవింద ఘోష్, అశ్విని కుమార్ దత్, రాజ్ నారాయణ్ బోస్, బిపిన్ చంద్రపాల్, లాలా లజపతిరాయ్ మొదలైన వారితో చర్చించి ఈ బృహత్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. స్వాతంత్ర సమరంలో భాగంగా ఎటువంటి సభలు సమావేశాలు నిర్వహించడానికి అనుమతి లేని రోజుల్లో ఈ గణపతి ఉత్సవాల ద్వారా దేశ ప్రజలలో స్వాభిమానాన్ని తట్టిలేపి స్వాతంత్ర సమరంలో భాగస్వాములుగా చేయడం కోసం ఈ ఉత్సవాలను పూణేలోని శనివారవాడలో మొదటగా 1893లో ప్రారంభించారు. ఇదే అనతి కాలంలో దేశవ్యాప్తమయ్యింది. వినాయక మండపాలు ఏర్పాటు చేసి 9 రోజుల పాటు ఉదయం సాయంత్రం పూజలు చేసి అనేక రకాలైన సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా దేశభక్తిని రంగరించి పోసేవారు. ఆధ్యాత్మిక ప్రవచనాలలో దేశ స్వాతంత్ర కాంక్షను రగిలించేవారు. అటు శివాజీ జయంతి వేడుకలు ఇటు గణనాథుని ఉత్సవాలతో ప్రజల్లో స్వాతంత్ర కాంక్ష రేకెత్తించబడింది. ఆ ఉపన్యాసాల కారణంగా దేశంలో యువకులు స్వాతంత్ర సమరంలో సమిధలుగా ఆహుతయ్యారు. అలా ప్రాణాలకు తెగించిన వారిని ప్రోత్సహిస్తూ తిలక్ తన కేసరి పత్రికలో వ్యాసాలు రాసేవారు. చాపేకర్ సోదరులు, ఖుదీరాం బోస్, ప్రఫుల్ల ఛాకీ మొదలైన యువ దేశభక్తులను సమర్థిస్తూ రాసిన వ్యాసాల కారణంగా 6 సంవత్సరాల పాటు మాండలే జైలులో జీవితం గడిపాడు. కానీ క్షమాభిక్ష కోరలేదు. 1905లో జరిగిన బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరిగిన ఉద్యమంలో సైతం నవరాత్రి ఉత్సవాల పాత్ర కీలకమైనది. స్వరాజ్యం, స్వదేశీ, విదేశీ వస్తు బహిష్కరణ, జాతీయ విద్యా వ్యాప్తి అనే 4 అంశాలతో వందే మాతర ఉద్యమం ఉవ్వెత్తున సాగింది. రవి అస్తమించని బ్రిటిషు వారిని మెడలు వంచి స్వాతంత్రం తేగలిగింది. అంతటి ఘన చరిత్ర ఉన్న ఈ వేడుకలతో ఈరోజు వాడవాడలా జరుగుతున్న అశాస్త్రీయ, అనాగరిక, అవివేక పోకడలతో జరుగుతున్న ఉత్సవాలను పోల్చగలమా? ఆలోచించండి. గజాననం భూతగణాధిసేవితం కపిత్త జంబూపలాది సారభక్షితం ఉమాసుతం శోక వినాశకారకం నమామి విఘ్నేశ్వర పాదపంకజం. గజాననుడు భూతగణముల చేత సేవింపబడుతూ భూత ప్రేత పిశాచాది విఘ్నగణములను తన అదుపాజ్ఞల్లో ఉంచుకుంటూ తాను జంబూ ఫలాలు, వెలగపండ్లు, అరటిపండ్లు, కొబ్బరి మొదలైన ఫలాలను, వరిపిండితో ఆవిరి మీద ఉడికించిన కుడుములను భక్షిస్తూ తన ప్రత్యేకతను చాటుకున్న విశిష్ట దైవం వినాయకుడు. విష్ణువు అతడే, శివుడు అతడే, శక్తి అతడే, ప్రకృతి పురుషులుగా అవతరించిన ప్రణవ ఓంకారుడు అతడే. ఈ జగత్తుకే కారకుడైన పరబ్రహ్మ అవతారమే విఘ్నేశ్వరుడు. విఘ్నేశ్వరుడు యోగులకు పరబ్రహ్మ, నర్తకులకు నాట్యాచార్యుడు, భాగవతులకు భాగవతోత్తముడు, గానమూర్తి, విద్యాప్రియులకు విద్యాగణపతి, సామాన్యుల పాలిటి సర్వసిద్ధిప్రదాత, సంకటహరుడు. అటువంటి గణనాథుణ్ణి పూజించే సమయంలో తెలిసి కొన్ని క్షమించరాని తప్పులు జరుగుతున్నాయి. ప్రతి వినాయక చవితికి ఇది పెరుగుతూనే ఉంది. అసలు వినాయకుణ్ణి మండపాలలో ప్రతిష్ఠించడంలోని అంతరార్థం తెలుసుకోలేక తప్పుదోవ పడుతున్నారు. వినాయకుడి రూపం ఎలా ఉంటుందో అలానే పూజించి ఆయన అనుగ్రహం పొందాలి. వినాయక సహస్రనామాలలో 1000 రకాల పేర్లున్నాయి. వాటికి అనుగుణమైన వినాయక ప్రతిమలు ఎంతో భక్తి పారవశ్యాన్ని కలుగజేస్తాయి. కానీ ప్రస్తుత కాలంలో బాలగంగాధరుడు చూపిన బాటలో కాకుండా విచ్చలవిడిగా ఇష్టం వచ్చినట్లు పిచ్చిగా విగ్రహాలు తయారు చేయించుకొని పూజిస్తున్నారు. ఈగ గణపతి, రోబో గణపతి, క్రికెట్ గణపతి, గబ్బర్ సింగ్ గణపతి, బాహుబలి గణపతి, స్పైడర్ మ్యాన్ గణపతి, బుల్లెట్ గణపతి, పుష్ప, శ్రీవల్లి గణపతి ఇలా చిత్ర విచిత్ర పద్ధతుల్లో తయారు చేస్తున్నారు. ముఖ్యంగా ఈ విషయంలో యువత తప్పుదారి పడుతుంది. దీనిని పెద్దలు సరిచేయాల్సిన అవసరం ఉంది. మండపాల దగ్గర సినిమా పాటలు పెట్టకుండా భజనలు చేయాలి. భారతీయ చరిత్ర, సంస్కృతి ప్రత్యేకతను చాటే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలి. హరికథ, బుర్రకథ మొదలైన ప్రదర్శనలు ఏర్పాటు చేసి శాస్త్రీయ, జానపద కళాకారులకు జీవనోపాధి కల్పించి వారిని గౌరవించాలి. తద్వారా ఈ కళలను బ్రతికించుకోవాలి.
ఆధ్యాత్మిక ప్రవచనాలు ఏర్పాటు చేయాలి. భగవద్గీత శ్లోకాలు, రామాయణ మహాభారతంలోని ప్రశ్నలు మొదలైన ఆధ్యాత్మిక పోటీలు నిర్వహించి భావి తరాలకు పౌరాణిక విజ్ఞానాన్ని తెలిపి ఉత్సాహభరితమైన బహుమతులు ఇవ్వాలి. శాస్త్రీయ కళల పట్ల అవగాహన కల్పించాలి. ఇక నవరాత్రుల చివరి రోజు మాత్రం చాలా పెద్ద అపచారం జరుగుతుంది. చాలా చోట్ల యువకులు మద్యం సేవించి ఎగరడం, దూకడం లాంటి కృత్యాలు చేసి హిందూ సంస్కృతికి ఉన్న పరువును, ప్రతిష్టను మంటగలుపుతున్నారు. ఊరేగింపులో బూతు పాటలు, సినిమా పాటలు, భయంకరమైన శబ్దాలు, ఇలా ప్రతి విషయంలో తప్పులు చేస్తున్నారు. ఋషులు ధారపోసిన జ్ఞానం ఏంటో ఒక్కసారి ఆలోచించాలి. బలవంతంగా చందాలు వసూలు చేసి మరీ మండపం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందా? శక్తి ఉన్నంతలోనే భక్తి ప్రపత్తులతో పూజలు చేయటం ఉత్తమం కాదా? పక్క వాళ్ళని చూసి ఖర్చులో, వినాయక విగ్రహం పరిమాణంలో పోటీ పడకూడదు. జాగ్రత్తగా గమనించి చూస్తే ఒక మండపం నుండి ఒక్కో మండపం పెరిగితే మనలో ఐకమత్యం తగ్గుతున్నట్లు. అదే స్థానంలో ఒక్కొక్క మండపం తగ్గుతూ ఒక కాలనీలో ఒకే మండపం అయితే కాలనీ అందరిలో ఐకమత్యం పెరిగినట్లు. ఐకమత్యాన్ని పెంచి ధర్మాన్ని కాపాడి దేశ సాంస్కృతిక భవిష్యత్తుకు వారధిగా నిలవాలి. దానికోసం గోమయం లేదా మట్టి వినాయకుణ్ణి పెట్టి పూజించి వినాయకుని కృపకు పాత్రులు కావాలి. కానీ ప్రకృతి విధ్వంసకులుగా మారి దేశ భవిష్యత్తును అగమ్య గోచరం చేయరాదు. వినాయక నవరాత్రుల వెనుక ఉన్న భౌతిక కారణాన్ని గమనిస్తే ప్రకృతి ఆరాధనే వినాయకుని ఆరాధనగా అర్థమవుతుంది. వినాయక చవితి ఉత్సవాలు భాద్రపద మాసంలో జరుగుతాయి. ఇది ప్రధానంగా వర్షాలు పడే కాలం. చెరువులలో, నదులలో, సరస్సులలో వర్షానికి కొత్త మట్టితో నీరు నిండుతుంది. క్రిమికీటకాలు నీళ్లలో బాగా అభివృద్ధి చెందుతాయి కనుక పూర్వం చెరువుల్లోని మట్టిని తెచ్చి ఆ మట్టితో చేసిన విగ్రహాలను నిలబెట్టి 3, 5, 7, 9, 11 ఇలా రోజుల పాటు పూజ చేసి చెరువుల్లో, నదుల్లో నిమజ్జనం చేసేవారు. వినాయక చవితికి 21 రకాల ఔషధ గుణాలున్న పత్రాలతో పూజ చేసి ఈ 21 రకాల పత్రి ఆకులను కూడా మట్టి విగ్రహంతో పాటు నిమజ్జనం చేసేవారు. అలా చేసినప్పుడు నీటిలో ఉండే క్రిమి కీటకాలు హరిస్తాయి. కనుక వినాయక ఉత్సవాలకు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు కాకుండా మట్టి విగ్రహాలు పెట్టి పూజ చేయడం చాలా శ్రేయస్కరం, పర్యావరణ హితం, దేశానికి మేలు చేసినట్లు కూడా అవుతుంది. కనుక భారత స్వాతంత్ర సంగ్రామానికి దిశానిర్దేశం చేసి స్వాతంత్రాన్ని సాధించిన గణపతిని దేశ రక్షణ, ధర్మరక్షణ చేసే పద్ధతిలోనే పూజించాలి. వినాయక మండపాలలో రాజకీయ నాయకుల ప్రాబల్యం రాజ్యమేలకుండా చూడాలి. హిందూ ఐక్యత ద్వారా స్వాతంత్ర సముపార్జన చేయాలనుకున్న బాలగంగాధరుడు చూపిన బాటలో జాతిని జాగృతం చేసిన ఉత్సవాలను మళ్ళీ అదే పద్ధతిలో జరిపి భారతదేశాన్ని విశ్వగురు స్థానంలో నిలపాలి. సమైక్యతా సారథిగా నిలిచిన ఉత్సవాల ద్వారా సమాజంలో సమరసతను సాధించి భారత సార్వభౌమత్వాన్ని శాశ్వతం చేయాలి. ఉత్సాహాల హడావిడి పెరిగి ఉత్సవాల పరమార్థాన్ని మరిచిపోరాదు. భక్తి విగ్రహాల పరిమాణంతో సంబంధం లేకుండా భారతీయుల్లో నింపిన స్ఫూర్తి ఆధారంగా జాతి మెలగేలా ఆ వినాయకుడు మనల్ని ఆశీర్వదించాలని వేడుకుంటూ స్వస్తి. ఇంతవరకు మీరు బాలగంగాధర్ తిలక్ చూపిన బాటలో గణేష్ ఉత్సవాలు జరుపుకుందాం డాక్టర్ వారె దస్తగిరి గారి ప్రసంగం విన్నారు. ఓం భద్రం కర్ణీభిః శృణుయామ దేవా భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైస్తుष्टुवासस्तनूभिः व्यशेम देवहितं यदायुः ॐ स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमि स्वस्ति नो बृहस्पतिर्दधातु ॐ शान्ति शान्ति शान्तिः ॐ नमस्ते गणपतये त्वमेव प्रत्यक्षं तत्त्वमसि
त्वमेव केवलं कर्तासि त्वमेव केवलं धर्तासि त्वमेव केवलं हर्तासि त्वमेव सर्वं खल्विदं ब्रह्मासि त्वं साक्षादात्मासि नित्यं ऋतं वच्मि सत्यं वच्मि अवत्वं माम् अववक्तारम् अवश्रोतारम् अवदातारम् अवधातारम् अवानोचानमवशिष्यम् अवपश्चातात् अवपुरस्तात् अवोत्तरातात् अवदक्षिणातात् अवचोर्ध्वातात् अवधरातात् सर्वतो मां पाहि पाहि समन्तात् त्वं वाङ्मयस्त्वं चिन्मय त्वं आनन्दमयस्त्वं ब्रह्ममय त्वं सच्चिदानन्दाद्वितीयोऽसि त्वं प्रत्यक्षं ब्रह्मासि त्वं ज्ञानमयो विज्ञानमयोऽसि सर्वं जगदिदं त्वत्तो जायते सर्वं जगदिदं त्वत्तस्तिष्ठति सर्वं जगदिदं त्वयि लयमेष्यति सर्वं जगदिदं त्वयि प्रत्येति त्वं भूमिरापो नलो निलो नभः त्वं चत्वारि वाक्पदानि त्वं गुणत्रयातीतः त्वं देहत्रयातीतः त्वं कालत्रयातीतः त्वं मूलाधारस्थितोऽसि नित्यं त्वं शक्तित्रयात्मकः त्वां योगिनो ध्यायन्ति नित्यम् त्वं ब्रह्मा त्वं विष्णु त्वं रुद्र त्वं इन्द्र त्वं अग्नि त्वं वायु त्वं सूर्य त्वं चन्द्रमास्त्वं ब्रह्मभूर्भुवस्वरो गणादिं पूर्वमुच्चार्य वर्णादिं तदनन्तरम् अनुस्वार परतरः अर्धेन्दुलसितम् तारेण रुद्धम् एतत्तव मनुस्वरूपम् गकारः पूर्वरूपम् अकारो मध्यमरूपम् अनुस्वारश्चान्त्यरूपम् बिन्दुरुत्तररूपम् नादः सन्धानम् सहिता सन्धिः सैषा गणेशविद्या गणकर्षिः निच्छ्रुद्गायत्री छन्दः गणपतिर्देवता ॐ गं गणपतये नमः एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्ति प्रचोदयात् एकदन्तं चतुर्हस्तं पाशमङ्कुशधारिणं रदं च वरदं हस्तै बिभ्राणं मूषकध्वजं रक्तं लम्बोदरं शूर्पकर्णकं रक्तवाससं रक्तगन्धानुलिप्ताङ्गं रक्तपुष्पैः सुपूजितं भक्तानुकम्पिनं देवं जगत्कारणमच्युतम् आविर्भूतं च सृष्ट्यादौ प्रकृते पुरुषात् परम् एवं ध्यायति यो नित्यं स योगी योगिनां वरः नमो व्रातपतये नमो गणपतये नमः प्रमथपतये नमस्ते अस्तु लम्बोदरायैकदन्ताय विघ्ननाशिने शिवसुताय श्रीवरदमूर्तये नमो नमः।